హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు మన వీడియోలో స్మైలీ చిప్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. 4 to 5 వరకు బంగాళాదుంపల్ని ఈ విధంగా మెత్తగా అయ్యే విధంగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక బౌల్లోకి మొత్తం తురిమేసుకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు బ్రెడ్ చంక్స్ని అంటే లేదా తురుముకున్న బ్రెడ్ని వేసేసుకోవాలి. కార్న్ఫ్లోర్ని 2.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ని వేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఇది గట్టి పడుతుంది. ఇలా గట్టి పడితే స్మైలీ చిప్స్ అనేటివి బాగా వస్తాయి. కాబట్టి ఈ విధంగా 1 అవర్ తర్వాత నేను ఈ విధంగా చపాతీలాగా చేసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకొని ఇలా స్మైలీ లాగా వచ్చే విధంగా స్పూన్తో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చేసేసుకోవాలి. వీటన్నింటినీ బాగా హీట్ ఎక్కిన ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లేదంటే ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఫ్రై చేసుకుంటే స్మైలీ చిప్స్ రెడీ. టమాటో కెచప్ తింటే